అందరికీ నమస్తే అండి. తమిళ అగ్రహీరో టీవీకే పార్టీ అధినేత విజయ్ 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేయబోతున్నట్టు ప్రకటించారు. పెరంబూర్ అండ్ తిరుచిరాపల్లి ఈస్ట్. పెరంబూర్ అంటే చెన్నైకి ఆనుకుని ఉంటుంది, చెన్నై పక్కన ఉంటుంది. తిరుచిరాపల్లి నగర పరిధిలో ఈస్ట్ వైపు, ఈస్ట్ కాన్స్టిట్యున్సీ అనమాట. ఈ 2 నియోజకవర్గాల్లో విజయ్ పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. ఇది రాజకీయంగా కొత్తగా పార్టీ పెట్టిన వాళ్ళు సేఫ్ గేమ్ అనమాట. 2 నియోజకవర్గాల్లో పోటీ చేయడం. గతంలో మనం చిరంజీవి గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు అండ్ ఇంకా చాలామంది 2 నియోజకవర్గాల్లో పోటీ చేయడం మనం చూసాం. సో 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు 2 నియోజకవర్గాల్లో పోటీ చేశారు, కానీ 2 చోట్ల కూడా ఓడిపోయారు. 2009 ఎన్నికల్లో చిరంజీవి గారు 2 నియోజకవర్గాల్లో పోటీ చేశారు, తిరుపతిలో గెలిచారు అండ్ పాలకొల్లు తన సొంత నియోజకవర్గంలో ఓడిపోయారు. అండ్ అంతెందుకు 2023లో జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ గారు అండ్ రేవంత్ రెడ్డి గారు 2 నియోజకవర్గాల్లో పోటీ చేశారు. వాళ్ళకి సంబంధం లేని కామారెడ్డి నియోజకవర్గంలో పోటీ చేస్తే ఇక్కడ ఓట్లు చీలిపోయి ఇక్కడ బీజేపీ గెలిచిందనమాట. సో అంటే పెద్ద పెద్దోళ్ళు, రాజకీయంగా పట్టున్న వాళ్ళు, ముఖ్యమంత్రులుగా చేసిన వాళ్ళు అండ్ ఒక సినీ గ్లామర్, హయ్యెస్ట్ సినీ గ్లామర్ ఉన్న వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోవడం, చిరంజీవి గారు తన సొంత స్థానంలో ఓడిపోవడం అండ్ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ గాలి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కామారెడ్డిలో ఓడిపోవడం, సిట్టింగ్ సీఎంగా ఉన్న కేసీఆర్ గారు కూడా కామారెడ్డిలో ఓడిపోవడం, ఇలా 2 స్థానాల్లో గెలిచారు. అంటే ఒక చోట ఓడిపోయినా మరో చోట గెలుస్తాము అనే నమ్మకంతో ఒక రకమైన అభద్రత, మరో రకమైన నమ్మకం, సేఫ్ జోన్, సేఫ్ గేమ్ అన్నమాట. ఆ ప్లాన్లో భాగంగా విజయ్ 2 నియోజకవర్గాల్లో పోటీకి దిగారు. అయితే ఈ 2 నియోజకవర్గాలు కూడా అంత సాఫీ ఏమీ కాదు సుమి. రెండిట్లో ఒకటి డిఎంకే పార్టీ కంచుకోట. అక్కడ సో పెరంబూర్ చూసుకుంటే గడిచిన 12 ఎన్నికల్లో 8 సార్లు డిఎంకే గెలిచింది. ఇక్కడ డిఎంకే కంచుకోట. గడిచిన 2 ఎన్నికల్లో కూడా ఇక్కడ ఆర్డి శేఖర్ గారు డిఎంకే తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. అంతకుముందు ఒకసారి అన్నా డిఎంకే గెలిచింది రాష్ట్ర వ్యాప్తంగా గాలిలో భాగంగా. అంతకుముందు పొత్తుల్లో భాగంగా సిపిఐ 2 సార్లు గెలిచింది. అంతకుముందు డిఎంకే గెలిచింది. సో ఓవరాల్గా అన్నా డిఎంకే 2 సార్లు గెలిచింది, కమ్యూనిస్ట్ పార్టీ 2 సార్లు గెలిచింది, మిగిలిన అన్నీ కూడా డిఎంకేనే గెలుస్తూ వస్తుంది. సో ప్రస్తుతానికి అక్కడ ఎమ్మెల్యే కూడా బలమైన నాయకుడిగా ఉన్నారు. అండ్ గత ఎన్నికల్లో ఆయన భారీ మెజార్టీతో 54,976 మెజార్టీతో గెలిచారండి. అంటే ఒక రకంగా డిఎంకే కంచుకోట, అధికారంలో ఉన్న డిఎంకే పార్టీ కంచుకోట. అండ్ ఆయన శేఖర్ గారికి లోకల్లో ఫీడ్బ్యాక్ అది బాగానే ఉందంట. సో ఈ సీటు ఒక రకంగా విజయ్కి రిస్కే, అంత సేఫ్ అయితే కాదు. అయితే అక్కడ యూత్ ఓట్ బ్యాంక్ ఎక్కువ, ఆ నమ్మకంతో ఆయన దిగాడు. మరోవైపు తిరుచిరాపల్లి ఈస్ట్లో పరిస్థితి చూసుకుంటే అక్కడ ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఇండిగో ఎస్ ఇరుదయ్యరాజు ఉన్నారు. ఈయన కూడా గత ఎన్నికల్లో 53,797 మెజారిటీతో డిఎంకే పార్టీ తరఫున గెలిచారు. సో అధికార పార్టీ, ఈయన కూడా సీనియర్ నేత. సో అక్కడ గడిచిన 3 ఎన్నికల్లో 2 సార్లు అన్నా డిఎంకే గెలిచింది, ఒకసారి డిఎంకే గెలిచింది. సో అన్నా డిఎంకే గెలిచిన 2 సార్లు కూడా స్వల్ప మెజార్టీలు ఉన్నప్పటికీ డిఎంకే మాత్రం భారీ మెజార్టీతో గెలిచింది. సో ఇక్కడ విజయ్కి కొంత అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే తిరుచిరాపల్లి ఈస్ట్ ఈ ప్రాంతంలో విజయ్ పార్టీ టీవీకేకి సభ్యత్వాలు ఎక్కువ నమోదయ్యాయి అండ్ స్ట్రాంగ్ లీడర్షిప్ ఉంది. అండ్ ఆయన మీటింగులు పెట్టినప్పుడు కూడా చాలామంది ఉన్నారు. కానీ పెరంబూర్తో కంపేర్ చేస్తే తిరుచిరాపల్లి ఈస్ట్ సేఫ్ కాన్స్టిట్యున్సీ అంటున్నారు. సో ఆయన పెరంబూర్ కూడా ఎంచుకోవడానికి రీజన్ ఏంటంటే, 1 కమ్యూనిటీ ఈక్వేషన్స్, 2 యూత్ ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉంది. తిరుచిరాపల్లి ఎంచుకోవడానికి కారణం ఏంటంటే పార్టీ స్ట్రాంగ్గా ఉంది, పార్టీ సభ్యత్వ నమోదులు ఎక్కువగా అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పార్టీ సభ్యత్వ నమోదు స్టార్ట్ చేసినప్పుడు 1 కోటికి పైగా సభ్యత్వాలు అయ్యాయి. దానిలో ఈ ప్రాంతంలో ఎక్కువ అయ్యాయి అనమాట. సో ఈ 2 కారణాలతో ఆయన ఈ 2 నియోజకవర్గాలను ఎంచుకున్నారు. అయితే 2 చోట్ల ఎంచుకున్నప్పుడు సాధారణంగా అక్కడ ప్రజల్లో ఒక రకమైన ఆలోచన వస్తుంది. అంటే ఈ 2 చోట్ల ఈయన ఎలాగ కంటిన్యూ అవ్వడు, సో ఈయన సేఫ్ గేమ్ ఆడుతున్నాడు, సో ఎక్కడ గెలుస్తాడో తెలియదు అండ్ ఎక్కడ కొనసాగుతాడో కూడా తెలియదు. ఇప్పుడు ఈయన ఎన్నికలకు ముందు చెప్పలేడు, ఇదిగో నేను పలానా చోట నుంచి కొనసాగుతాను, పలానా చోట గెలిచాక రిజైన్ చేస్తాను అని కదా. సో ఇద్దరు కూడా లైట్ తీసుకుంటారు. సాధారణంగా 2 చోట్ల పోటీ చేసినప్పుడు వాళ్ళకి ఎదురయ్యే రిస్క్ ఇదే. 2 కాన్స్టిట్యున్సీల్లో అరే ఒక పార్టీ అధినేత విజయ్ మా నియోజకవర్గంలో పోటీ చేస్తున్నాడని ప్రజలు ఓన్ చేసుకోవాలి అంటే, కష్టమో నష్టమో ఆయనకే ఓటేయాలి అంటే, ఒక కాన్స్టిట్యున్సీ పోటీ చేయడం అనేది మంచి ఆలోచన అండ్ నాయకుడిగా నిలబెట్టే ఆలోచన. అక్కడున్న ఓటర్లకి, నాయకులకి అండ్ నాయకుడికి ఉన్న మధ్య ఉన్న రిలేషన్ చాటి చెప్పే నిర్ణయం.
కానీ 2 చోట్ల పోటీ చేసే సేఫ్ గేమ్ని ప్రజలు సాధారణంగా యాక్సెప్ట్ చేయరు. చాలా కారణాలు ఉంటాయి. ఈయన ఇక్కడ కంటిన్యూ అవుతాడా లేదా, మళ్ళీ గెలిచిన తర్వాత రిజైన్ చేస్తాడేమో, ఇక్కడ కంటిన్యూ అవ్వడు కదా, ప్లస్ వాళ్ళు ఓటు వేసుకుంటారులే మనకెందుకు, ప్లస్ పూర్తి స్థాయిలో ప్రచారం చేయలేడు, పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండలేడు, ఇటువంటి కారణాలన్నీ ఉంటాయన్నమాట. సో ఒక రకంగా విజయ్ సేఫ్ గేమ్ ఆడుతున్నప్పటికీ ఈ నిర్ణయం మాత్రం రాజకీయంగా అంత మెచ్యూర్డ్ నిర్ణయం కాదు అనేది నిపుణులు చెప్తున్న మాట. థ్యాంక్ యూ.